వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ వీడియో ఏంటంటే మనకి వీక్లీ హార్వెస్టింగ్ అండి. మునక్కాయలు ఎంత బాగా వచ్చాయో చెట్టు చూడొచ్చు మీరు, ఎంత చిన్న చెట్టు. నేను పెట్టయితే 6 months అవుతుందండి. 6 months కే క్రాప్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంత బాగా రావడానికి నేను ఏం ఎరువులు ఇస్తున్నాను అనేది అయితే వీడియో కూడా చేశానండి. దానికి సంబంధించిన పూర్తి వీడియోలో మనకి ఎండ్ కార్డ్ లో అయితే ఇస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ ఒక కాయనే వచ్చిందండి, హార్వెస్ట్ చేసుకున్నాను. తర్వాత 2 కాయలు హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ 2 కాయలు హార్వెస్ట్ లోకి వచ్చాయండి. ఇంకా మిగిలిన 3 కాయలు అయితే మళ్ళీ తర్వాత హార్వెస్ట్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడైతే దీన్ని అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాము. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. కాయ సైజు కూడా మీరు చూడండి ఎంత పెద్దగా ములక్కాయ వచ్చిందో. ఇంకొకటి ఇక్కడ కూడా ఉందండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసాను. చూసారు కదా సైజ్ అయితే. ఇంకా ఇక్కడ ఉంది ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. మళ్ళీ స్టార్ట్ అయిపోతూనే ఉన్నాయండి కొత్తగా. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా మనకి ఇక్కడ చూసారా అక్కడ కూడా ఒకటి ఉంది. మళ్ళీ పూతనైతే విపరీతంగా వచ్చేసిందండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి మునగ చెట్టు అయితే మన గార్డెన్ లో. ఇక్కడ మనకి కాకరకాయలు అయితే చూడండి ఎంత మంచి సైజ్ వచ్చాయో. కాకరకాయలు అయితే మనకి ప్రతి హార్వెస్ట్ లో ఖచ్చితంగా ఉంటుందండి. పాదైతే ఒక్కటే చెట్టు అండి, చూసారా ఇది ఒక్క పాది నుంచి ఎన్ని కాయలు వస్తున్నాయో. ఒక సైడ్ ఎండిపోతూనే ఉంది, ఇంకొక సైడ్ వస్తూనే ఉందండి. మన గార్డెన్ లో ఒకసారి పెట్టుకుంటే అసలు విత్తనం అనేది అసలు పోనే పోదండి. కాకర అయితే మనం వద్దన్నా సరే అవి వస్తూనే ఉంటాయండి, చాలా బాగా వస్తాయి. ప్రతి ఒక్క గార్డెనర్ పెంచుకోవాల్సిన మొక్క అండి ఇదైతే. దీంట్లో వేరియంట్స్ కూడా ఉన్నాయి. మనకి వైట్ కాకర అయితే ఈసారి గ్రో చేస్తున్నాను. మనకి ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పాదైతే మనకి మొత్తము వైట్ సైడ్ వెళ్ళిపోతుందండి. మనకి పరద కట్టాం కదా, గ్రీన్ స్టేడ్ నెట్ కట్టాము, అక్కడి నుంచి అటు వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి పోసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఉండిపోయింది ఒకటి. మనకి దొండకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సైజ్ కూడా చూడండి. ఇది పెన్సిల్ దొండ అండి. మీకు చెప్పాను కదా ఇలా నాటు దొండ పెన్సిల్ దొండ 2 కూడా ఉన్నాయని. ఇది నార్మల్ దొండ, నాటు దొండ. మనకి చాలా బాగా వచ్చాయండి దొండకాయలు కూడా. ఏమీ లేదండి, ఎప్పుడు కూడా మనం హార్వెస్ట్ చేసుకున్న వెంటనే లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ సాలిడ్ రూపంలో కానీ ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. అప్పుడే మనకు ఎంత బాగా హార్వెస్ట్లు అనేవి వస్తుంటాయండి. మనకి ఈసారి మనకి టమాటో అవన్నీ ప్లాంట్లు తీసేసానండి కొత్తవి పెట్టడానికి. అయితే కొత్తవి కూడా పెట్టేశాను ఆల్రెడీ. అది మనకి కాపు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ హార్వెస్ట్ లో చాలా బాగా వస్తాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూపి. ఇది చూసారా అండి, స్టెమ్ నెమ్టోడ్స్ అండి. ఇవైతే దొండపాదకు బాగా వస్తుంది. కనిపిస్తుందా? చూసారా స్టెమ్ నెమ్టోడ్స్ వచ్చినప్పుడు మనము కొద్దిగా పైకి ఇలాగా కట్ చేసుకొని మనం దూరంగా పడేసేయాలండి. ఇంకా మనకు ఇక్కడ కూడా ఉందండి. ఇది గమనించుకున్న ఎమ్మటే మనం కట్ చేసుకొని మనం దూరంగా పడేస్తూ ఉంటే దాన్ని అరికట్టవచ్చండి. దానికి ఏం లేదు, మనం కట్ చేసుకోవడమేనండి, డిస్టెన్స్ కట్ చేసుకోవడమే. ఇక్కడ చూస్తున్నారా ఇదిగో ఇక్కడ కూడా వచ్చేసింది. ఇంకా మనకు దొండకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. దొండపాదుకే స్టెమ్ నెమ్టోడ్స్ చాలా వస్తుందండి. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను మా మొక్కకి. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగో ఇక్కడ అన్ని పాదులు కలిసేసరికి ఏవి ఎక్కడున్నాయో అర్థం అవ్వట్లేదండి. ఇక్కడ చూసారా అండి, మనకి సొరకాయ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. కొద్దిగా ఎరువిచ్చాము కదా, ఎరువిచ్చిన 2 హార్వెస్ట్ చేసుకున్న వెంటనే ఎరువిచ్చాము. పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఎక్కువ చూసిన కొత్త చిగుర్లు వచ్చి పూత ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎప్పుడైనా సరే హార్వెస్ట్ చేసుకున్న వెంటనే మనం ఏదో ఒక ఎరువులు ఇస్తూ ఉంటే కనుక రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి
ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.